ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి నామంలో చేరవచ్చిన ప్రియులందరికీ ప్రేమ వందనాలండి. అందరూ బాగున్నారా? మరి మనం గత నెలలో ఎవరి గురించి నేర్చుకున్నాం? స్త్రీల కూడికలో గుర్తుందా ఎవరికైనా? ఎవరి గురించి నేర్చుకున్నాం? లేయా. మరి లేయా ఎవరి కుమార్తె? లాబాని యొక్క కుమార్తె. మరి ఎవరి భార్య అని చెప్పుకుందాం మనం ఆమె గురించి? యాకోబు యొక్క భార్య. మరి ఆమె యొక్క గుణాలు ఎవరికైనా గుర్తున్నాయి? ఏమేమి చెప్పుకున్నాం మనం? ఆమె జీవితంలో నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం కదా. ద్వేషింపబడిన స్త్రీ అని మొదటిగా మనం నేర్చుకున్నాం. తర్వాత ఆమె భర్త ప్రేమ కోసం ఎదురు చూసిన స్త్రీగా కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత ఆమె దేవునిని దగ్గర మనవి చేసి కుమారులను కనినట్లుగా కూడా మనం చూసాం. మరి ఆమె యొక్క కుమారులు ఎంతమంది ఇశ్రాయేలు గోత్రంలో ఉన్నారు? 6 ఉన్నారు కదా. మరి ఒక కుమార్తె తర్వాత ఇంకా 6 కుమారులు కలిగిన ఒక స్త్రీగా కూడా ఉంది. ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేసిన స్త్రీగా మనం చూసాం. మరి లేయా యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకున్న పాఠాలు చాలా ఇంపార్టెంట్ కదా. మరి వాటిని మర్చిపోకూడదు, మన హృదయంలో భద్రపరచుకోవాలి. మరి అంతకుముందు ఎవరి గురించి నేర్చుకున్నాం గుర్తుందా? రిబ్కా. మరి రిబ్కా గురించి మనం ఏం చెప్పుకున్నాం? ఆమె చక్కనిది, పవిత్రమైన హృదయము కలిగినది, చురుకుగా ఉంది. తర్వాత మేలు చేసే స్వభావం కలిగిన స్త్రీగా ఉంది. తర్వాత భర్తకు లోబడిన స్త్రీగా ఉంది. తల్లిదండ్రులకు దేవునికి లోబడిన స్త్రీగా ఉందని ఆమె గురించి మనం నేర్చుకున్నాం. మరి ఆమె కూడా దేవుని దగ్గర మనవి చేసిన స్త్రీగా కూడా మనం నేర్చుకున్నాం. సరే, ఈ రోజు దేవుని వాక్యం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మరి దేవుని సహాయం కోసం మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన నాయనా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి స్త్రీలముగా మేము కూడుకొని నేను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా, మేము కొంత సమయము తండ్రి నీ వాక్యమును ప్రభా, నీ మాటలు మేము ధ్యానించాలని ఆశపడతా ఉండగా తండ్రి ప్రభా, అయా నిలిచి ఉన్న నేనైతే ఒట్టిదాన్ని, మట్టి దాన్ని, దేనికి పనికి రానట్టి దాన్ని, జ్ఞానము లేనట్టి దాన్ని ప్రభా, వివరించుటకు దేనికి పనికి రానట్టి దాన్ని ప్రభా. అయా మీరే ముందుండి మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. అయా మేము ఏమేమి నేర్చుకోవాలో, ఎలాగూ జీవించాలో తండ్రి ప్రభా మీరు మాతో ఉండి మాట్లాడమని, నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమని మా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ దేవుడు ఒక మాట రాశాడు. ఏమని? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మరి దేవుని దృష్టిలో నిజమైన అందము ఏంటి? మనం లాస్ట్ మంత్ లో ఒక వాక్యాన్ని చదువుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? దేవుని నిజమైన అలంకారము దేవునికి మిక్కిలి విలువైనది, ఆయనకి ఇష్టమైనది అని మనం నేర్చుకున్నాం. మరి చూద్దామా? అది మళ్ళీ ఇంకొకసారి మనం చూద్దాం. చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఏది దేవుని దృష్టికి విలువగలదని దేవుడు ఇలా ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? దేవుని దృష్టికి ఏది విలువగలదంట? సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము. అక్షయ అలంకారం అంటే మనం నేర్చుకున్నాం కదా, అక్షయం అయిపోయేది, క్షయము కానిది అంటే పాడై పోని అలంకారము. మరి శారీరక అందమైతే ఏమవుతుంది?
కొంత సమయం అయితే, కొంతకాలం అయితే మన వయసు గడిచే కొద్దీ శరీరం ఏమైపోతుంది, ముసలితనంలోకి వెళ్ళిపోయింది. యవన కాలంలో చాలా అందంగా ఉండొచ్చు, కానీ వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి ఏమవుతుంది, మన శరీరం అంతా కూడా పాడైపోతా ఉంటది. అంటే శరీరంలో ఉన్న అందము కాస్త తగ్గిపోతా ఉంటది, అంటే క్షయమైపోయేది. కానీ దేవుని దృష్టిలో మిక్కిలి విలువ కలిగినది ఏంటంట, సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయాలంకారము కలిగిన గుణము. దేవునికి అలాంటి హృదయ అంతరంగము కలిగిన స్త్రీలు, అలాంటి అలంకారము కలిగిన వెంట దేవుని దృష్టికి ఎలాంటివి, మిగుల విలువ కలిగినవి. విలువ కలిగినవి కాదు, మిగుల విలువ కలిగినవి. అంటే మన ఇంట్లో కూడా ఇంపార్టెంట్ ఉంటాయి, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం కదా. అలాగే దేవుని దృష్టిలో కూడా అంట ఇక్కడ మిగుల విలువ కలిగినది ఏంటి, సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము మన అంతరంగ స్వభావమై ఉండాలి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. మరి బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ చాలా అందంగా ఉందంట. దేవుడు ఆమెని గురించి పరిచయం చేస్తూ ఆ అందాన్ని వర్ణిస్తూ ఒక్క మాటలో ఆమె గురించి చెప్పలేదు, 2 మాటలను గురించి 2 పదాలతో ఆమెను వర్ణించాడు. చూద్దాం మనము ఆదికాండము 29వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనంలో, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. ఆమెంట రూపవతి, అలాగే సుందరి. దేవుడు కూడా ఆమె యొక్క అందాన్ని 2 పదాలతో వర్ణించాడు దేవుని గ్రంథంలో. ఏమంట, ఆమె రూపవతియు సుందరి. ఆమె మామూలుగా అందంగా ఉందని చెప్పొచ్చు దేవుడు, కానీ ఆమెని గురించి 2 పదాలు రాయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఏంటంట, ఆమె రూపవతియు సుందరి. ఎవరి రాహేలు? రాహేలు ఎవరు? లాబాని యొక్క చిన్న కుమార్తె. మరి గత నెలలో మనం లేయా గురించి తెలుసుకున్నాం. మరి లేయా ఎవరు? లాబాని యొక్క పెద్ద కుమార్తె. మరి లాబాని యొక్క 2వ కుమార్తె ఎవరంట? రాహేలు. మరి రాహేలు అంటే అడవి గొర్రె అని అర్థము. చెప్పాలి, ఏమిటి అర్థము? రాహేలు అంటే అడవి గొర్రె. మరి రాహేలు ఎవరి కుమార్తె? లాబాని యొక్క 2వ కుమార్తె, చిన్న కుమార్తె. మరి యాకోబు ఆమెను ప్రేమించి అని ఇక్కడ రాయబడి ఉంది కదా. నీ చిన్న ఇక్కడ చూస్తే 18వ వచనంలో, యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. మరి రాహేలు ఎవరు? యాకోబు యొక్క భార్య, లాబాని యొక్క చిన్న కుమార్తె. అలాగే ఎవరు రాహేలు? యాకోబు యొక్క భార్య. మరి యాకోబు మరి రాహేలును ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేస్తే తన మామ ఏం చేశాడు? ఆమెను వివాహము చేయకుండా తన అక్కనిచ్చి వివాహము చేశాడు. అది తెలుసుకున్నప్పుడు యాకోబు వెళ్ళి అడిగితే, ఇది మా దేశంలో పెద్దవారికి వివాహం కాకుండా చిన్నవారికి ఇవ్వడం కుదరదు అని చెప్పినప్పుడు యాకోబు ఏం చేశాడు? మరి 7 సంవత్సరాలు ఆమె కోసము కొలువు చేశాడు. మరి రాహేలు కోసము ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? పూర్తిగా 7 + 7 14 సంవత్సరాలు. ఎందుకు రాహేలు కోసము యాకోబు అంతగా కొలువు చేస్తుంటాడు చెప్పండి? ఆమె అందాన్ని బట్టి, రూపవతి మరియు సుందరి. ఆమె రూపాన్ని, అందాన్ని చూసి యాకోబు ఎంతగానో ఆమెను ప్రేమించాడు. మరి ఆమె బహుగా ప్రేమించబడిందంట. వాక్యములో చూస్తే ఆదికాండము 29వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే, యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేసెను. చూసారా, మనం చూస్తే మరి రాహేలునంట బహుగా ప్రేమించాడంట. ఎవరు? యాకోబు.
మరి ఆమె అందాన్ని చూసి బహుగా ప్రేమించాడు. మరి దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. మన అందమైన వాళ్ళమన ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆ దేవాతి దేవుడు మనం అందమైన వారమని ప్రేమిస్తున్నాడా? కాదు. మన చూడ అసహ్యమైన వాళ్ళమంట. మనం రక్తములో పొర్లుచు ఉండగా, చూడ అసహ్యముగా ఉండగా దేవుడు మన యొద్దకు వచ్చి బ్రతకమని చెప్పాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకములోనికి పంపించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన వాళ్ళని నిత్య జీవములోనికి ఆయన తీసుకెళ్ళబోతా ఉన్నాడు. మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మనలను ప్రేమించి, మరి మనం అందమైన వారమని ప్రేమించాడా? కాదు. మరి రాహేలు అయితే ప్రేమింపబడింది. ఎందువల్ల ప్రేమింపబడింది? ఆమె యొక్క అందాన్ని బట్టి, ఆమె సుందరిగా ఉండడాన్ని బట్టి, ఆమె రూపవతిగా ఉండడాన్ని బట్టి ప్రేమింపబడింది. ఎవరి ప్రేమను పొందింది? మనుష్యుల యొక్క ప్రేమను పొందింది. మరి మనమైతే చూడ అసహ్యమైన వారము, దేనికి పనికిరాని వారము, చచ్చిన స్థితిలో ఉన్న వారము. ఎందుకు మనము చూడ అసహ్యమైన స్థితిలో రక్తములో పొర్లుచు ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆజ్ఞ అతిక్రమించడం వల్లే. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి పాపము వలన వచ్చిన జీతమే మరణము. మరణము మనం ఏలుతా ఉండగా అసలు వృద్ధాప్యము ఎప్పుడు వస్తుంది? ఇంకా మరణం మనకి దగ్గరగా ఉంది. ఇంకా శరీరం అంతా కుసించిపోతా ఉంది. శరీరంలో ఉన్న న్యూరాన్స్, సెల్స్ అంటారు, సెల్స్ ఉంటాయి, మన నాడీ కణాలు ఉంటాయి. అవన్నీ ఏమైపోతాయి అంటే మన వయసు పెరిగే కొద్దీ కుచించిపోతా ఉంటాయి అన్నమాట. మరి కుచించిపోతా ఉండి మనం ఏమైపోతాం? మరణానికి వెళ్ళిపోతాం. కానీ మనలను దేవుడు ప్రేమించాడు. ప్రేమించడం మాత్రమే కాదు, తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. ఆయనైతే అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు, దేవాతి దేవుడు, అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైన వాడు. మరి సర్వ సృష్టికి ఆయనే ఆధారభూతుడు, ఆది సంభూతుడు. మరి అదృశ్య దేవుని స్వరూపి అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి మనుషులైన మన కోసము, చూడ అసహ్యమైన మన కోసము, దేనికి పనికిరాని మన కోసము ఈ లోకంలోనికి మానవుడిగా దిగి వచ్చాడు. మరి రక్త మాంసముల్లో పాలివానిగా వచ్చాడు. మరి అంత మాత్రమే కాదు, తన్ను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని దేవునికి, తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు. విధేయత చూపించి మనలను ప్రేమించి ఏం చేశాడంటే మనకు శిరస్సుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. మనలకు మచ్చైనా, ముడతైనా, దాగైనా లేకుండా శుద్ధులనుగా చేశాడు అని దేవుని వాక్యంలో స్పష్టముగా రాయబడి ఉంది. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మరి క్రీస్తు కూడా మనలను ప్రేమించాడు. మనలో ముడతైనను, మచ్చైనను, డాగైనను అంటే మనలో చూడ అసహ్యమైనది ఏమీ లేకుండా ఉండాలని ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడు. అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు ఏమైపోయాడండి? వ్యాధిగ్రస్తుడుగా మార్చబడ్డాడు. ఏ మనుష్యుడు చూడనల్లని వాడిగా మార్చబడ్డాడని యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో రాయబడింది. ఆయన స్వరూపము, సొగసును కోల్పోయాడు. ఆయన శరీరం అంతా గాయాలు, ఆయన పచ్చి పుళ్ళు. ఆయన తన ప్రాణాన్ని మన కోసము ధారగా పోశాడు. ఎందుకు?
ప్రేమించి ప్రేమించి మరి రాహేలు ప్రేమింపబడింది ఆమె యొక్క సౌందర్యాన్ని బట్టి. మరి రాహేలు ప్రేమింపబడి తన భర్త 14 సంవత్సరాలు ఆమె కోసము కొలువు చేశాడు. మన కోసం అయితే మన సృష్టికర్త మనలను ప్రేమించి తన ప్రాణాన్నే పెట్టాడు. తన సర్వాన్ని మన కోసము అప్పగించాడు. అప్పగించడం మాత్రమే కాదు గాని తనతో కూడా ఉండే అవకాశాన్ని మనకు ఇచ్చాడు. దేవుని వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది, ఏమని? తన్నెందరు అంగీకరించెదరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహింపబడింది. మరి ఈ రాత్రికాల సమయంలో రాహేల్ అయితే తన యొక్క సౌందర్యాన్ని బట్టి యాకోబు యొక్క ప్రేమను పొందింది. కానీ మనమైతే దేనికి పనికిరానట్టి వారం, అసహ్యమైన వారం, దేనికి అసలుకి అర్హులమే కాదు. కానీ దేవుని ప్రేమ మనం పొందిన వారంగా ఉన్నాం. మరి రాత్రికాల సమయంలో మరి ఆ ప్రేమను మన హృదయంలో చేర్చుకున్నామా లేదా? అంటే దేవునిని హృదయంలో చేర్చుకున్నామా లేదా? మన ప్రియ కుమారుడైన తండ్రి తన కుమారుని ఈ లోకంలోనికి మనలను ప్రేమించి పంపించాడు. కుమారుడు విధేయత చూపించి శిలువ మరణం పొందాడు. శిలువ మరణం పొంది తిరిగి లేచి తండ్రి యొద్ద కూర్చొని ఉన్నాడు. మరి ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. దేవుని వాక్యంలో ఏం సెలవిస్తా ఉందంటే, యేసు ప్రభువని మన నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుంచి లేచాడని హృదయం నందు విశ్వసిస్తే చాలు, ఆయన రక్షణ భాగ్యము మనకు వస్తుంది. మరి ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఆయన హృదయంలో చేర్చుకోపోతే, ఆ రక్షణ భాగ్యము మీ హృదయంలో లేకపోతే ఈ రాత్రికాల సమయంలోనైనా ఆలోచించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాహేల్ అయితే ఆమె యొక్క అందాన్ని బట్టి, ఆమె యొక్క సుందర తత్వాన్ని బట్టి ప్రేమింపబడింది. కానీ మనం దేనికి అర్హులం కాదు. మనల్ని కూడా దేవాతి దేవుడే ప్రేమించాడు. రాహేల్ అయితే మనుషుల యొక్క ప్రేమను మాత్రమే పొందింది. కానీ మనమైతే దేవాతి దేవుని యొక్క ప్రేమను, సృష్టికర్త అయిన ప్రేమను పొందాము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ ప్రేమను మనం స్వీకరించామా లేదా అని మన హృదయంలో ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇంకా మనం చూస్తే రాహేలు ఇంకా చాలా కాలము ఆమెకు బిడ్డలు కలగలేదు. బిడ్డలు కలగనప్పుడు తన భర్త ఇలాగ రాయబడి ఉంది దేవుని వాక్యంలో చూస్తే. ఆదికాండము 30వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండము 30వ అధ్యాయము 1st వచనం నుంచి మనం చదువుకుందాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి, యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదను అనెను. మరి రాహేలు ఇక్కడ తన యొక్క మానవ స్వభావాన్ని చూపిస్తుంది. మరి ఆమె అక్కయందు అసూయ పడిందంట. అసూయ అనేది చాలా ఘోరమైన పాపము. ఎందుకంటే ఈర్ష్య మరణమంతా. అసలు మన ఈర్ష్య అనేది పడకూడదు అని దేవుని వాక్యంలో, ఈర్ష్య కఠోరమైనది అని దేవుని వాక్యంలో స్పష్టముగా రాయబడింది. పరమగీతాల్లో మనం చూస్తే ఆ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనములు ఇలాగ రాయబడింది, ఈర్ష్య పాతాళమా కఠోరమైనది అని రాయబడి ఉంది. కాబట్టి మనలో అసూయ ఎప్పటికీ ఉండకూడదు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూస్తే, మనలో గనక అసూయ ఉంటే మనం మానవ స్వభావము కలిగిన వారముగా ఉంటామని రాయబడి ఉంది. మరి మానవ స్వభావం అంటే ఏంటి? శరీర స్వభావము కలిగిన వారము అని అక్కడ రాయబడి ఉంది. శరీరము అంటే ఏంటి అంటే, శరీరం అంటే నేత్రాస, జీవపు డమ్మము, ఇంకా శరీరాస, నేత్రాస, జీవపు డమ్మము. మరి శరీర ఆశలు మానవ స్వభావము కలిగిన వారముగా ఉంటాం అసూయ కలిగినట్లయితే అని కొరింథీయులకు రాసిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అసూయ కలిగిన వారముగా ఉండకూడదు. సొంత అక్కే కదా, మరి సొంత అక్కని ఆమె ప్రేమించలేకపోయింది. అక్కనే అందే అసూయ కలిగిన వ్యక్తిగా మనం చూడవచ్చు.
మరి మనము కూడా సంఘములో జీవిస్తా ఉన్నప్పుడు ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్కళ్ళని ఏం చేయాలి? ధైర్యపరుచుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఐక్యత కలిగి జీవించాలి, ప్రోత్సహించుకోవాలి. అంతేగాని మనం ఏదైనా అసూయ పడే వారంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాక్యములో ఇలాగూ రాయబడి ఉంది. ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. మరి శరీర సంబంధమైన క్రియలు విశ్వాసులకు ఉండొచ్చా? ఉండకూడదు కదా. మీరు లోకమునకు వేరై ఉన్నారు అని దేవుని వాక్యంలో స్పష్టముగా రాయబడి ఉంది. మరి లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు. లోకములో ఉన్నదంతా శరీరాస, నేత్రాస, జీవపు డంబము. మరి మానవ జీవితంలో అంటే మనము శరీర సంబంధం కలిగిన వారముగా ఉండకూడదు. ఎలాగ ఉండాలి? ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉండాలి. మరి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉంటే మనలో ఏముంటది? ఆత్మ ఫలాలు మనందరికి తెలుసు కదా. ఆత్మ ఫలాలు ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. మరి ప్రేమ కలిగి జీవించాలి. మరి రాహేలులో మనం చూస్తే అసూయ పడిన స్వభావం ఉంది. అంటే ఆమె శరీర స్వభావము కలిగిన స్త్రీగా మనం చూడవచ్చు. ఇంకా మరి అలాంటి స్వభావం మనలో ఉండకూడదని దేవుడు ఈ రాత్రికాల సమయంలో తెలియజేస్తా ఉన్నాడు. మరి మనం ఆత్మ ఫలాలు ఫలించే వారముగా, ఆత్మ సంబంధులుగా ఉండాలి, కానీ శరీర సంబంధులుగా ఉండకూడదు అని రాత్రికాలం సమయంలో మనము నేర్చుకోవాలి. ఇంకా మనం చూస్తే ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనంలోనే, యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను అని చెప్తుంది. మరి ఆమె తన భర్తను అడుగుతుంది, ఏమని? నాకు గర్భఫలాన్ని ఇవ్వు అని. ఆమె ఇంకా తెలుసుకోలేకపోయింది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. మరి ఆమె దేవుడే గర్భఫలాన్ని ఇస్తాడని గ్రహించలేకపోయింది. మానవుల మీద ఆధారపడడం నేర్చుకుంది. మరి దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తా ఉంది. కీర్తనలు 118వ కీర్తనలో ఏమని ఉంది? 118వ కీర్తన 8, 9 వచనాల్లో చూస్తే మనము 118వ కీర్తన 8, 9 వచనాల్లో ఇలాగూ రాయబడి ఉంది. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి ఆమె మనుష్యులను నమ్ముకుంది. తనకు గర్భఫలం లేనప్పుడు తన భర్తను అడిగింది, నాకు గర్భఫలం ఇమ్ము అని. కానీ ఆమె దేవుని మీద అప్పటికి ఆధారపడలేకపోయింది, దేవుని నమ్మలేకపోయింది. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని ఆమె అప్పటికి గ్రహించలేకపోయింది. మనుష్యుల మీద ఆధారపడింది. తన భర్త మీద ఆధారపడి నాకు గర్భఫలం ఇమ్ము అని తన భర్తను అడిగినప్పుడు మనం చూస్తే మనకు కూడా కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా. మరి మన అమ్మ మీదో, నాన్న మీదో, లేకపోతే మన అన్నదమ్ముల మీదో, మన స్నేహితుల మీదో, మన బంధువుల మీదో మనకు నమ్మకం పెట్టుకుంటాం. కొన్ని నాకు చేస్తారేమో, ఈ సందర్భంలో వెళ్తే నాకు వాళ్ళు హెల్ప్ చేస్తారేమో అని. కానీ మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలే. మనకు బాధ కలిగినప్పుడు, మనకు దుఃఖం కలిగినప్పుడు, మనకు శ్రమ కలిగినప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతాం? మన బంధువుల మీదో, మన స్నేహితుల మీదో, మన అమ్మ నాన్న మీదో, లేకపోతే మన అన్నదమ్ముల మీద ఆధారపడతాము. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని వాక్యంలో ఎలాగూ రాయబడి ఉంది. ఏమంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మరి ఎవరి యందు నమ్మిక ఉంచాలి? దేవుని యందు. ఎలాగా? తక్కువ హృదయమా? అంటే హాఫ్ హృదయం దేవుని మీద ఇచ్చి, దేవా నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నానయ్యా అని దేవుని నమ్ముకుంటాం. అలాగే మనుషుల మీద కూడా ఆధారపడ్డాం అనుకోండి, అలా కాదు. దేవుడు ఏమంటున్నాడు? నీ పూర్ణ హృదయముతో, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. మన స్వబుద్ధి అంటే మనకు ఒక జ్ఞానం ఉంటది కదా. అంటే ఈ దారిలో వెళ్తే నేను వెళ్ళిపోతాను, నా వెళ్ళవలసిన గమ్యానికి అని మనం అనుకుంటాం. కాదు, దేవుడు
ఇంకొక షార్ట్ కట్ చూపిస్తాడేమో అని దేవుడిని ఎప్పుడైనా అడిగామా? మనం అడగం కదా. మనకి ఏదైనా రాగానే వెంటనే మన ఆలోచనలు స్టార్ట్ అయిపోతాయి. మనం కూడా ఏదో ఒకటి చేయాలని ఆశిస్తా ఉంటాం. కానీ దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తా ఉంది. ఏమని? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచితే ఏమైంది? మన త్రోవలన్నీ సరళము చేస్తాడు. అంటే మనకు వెళ్ళవలసిన గమ్యము, మనం ఏం చేయాలి, మనం ఎక్కడ ఉండాలి, మనం ఏ పరిస్థితిలో ఎలాగూ నడుచుకోవాలి, మన త్రోవలన్నిటిని ఆయన సారాళము చేస్తాడంట. మరి దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎలాగ నమ్మిక ఉంచాలి? పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచాలి. మన స్వబుద్ధిని ఆధారం అనేది చేసుకొనకూడదు. మరి రాహేల్ అయితే మనుషుల మీద ఆధారపడబోయింది. తన భర్తను అడుగుతుంది, నాకు గర్భఫలాన్ని ఇవ్వు అని. కానీ మన ఈ రాత్రికాల సమయంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన మనుషులను నమ్ముకొనకూడదు. ఎందుకంటే దేవుని వాక్యంలో స్పష్టముగా రాయబడి ఉంది కాబట్టి, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనకి ఏదైనా కష్టం వస్తే ఎవరైనా ఆఫీసర్స్ ఏమన్నా మనకి హెల్ప్ చేస్తారేమో అని వెళ్తాం కదా. కానీ వాళ్ళ హృదయాలను కూడా మార్చగలిగిన వాడు దేవుడే. దేవుని వాక్యంలో ఏమని ఉంది? రాజుల హృదయము ఆయన చిత్త వృత్తి చొప్పున తిరుగుతాయంట. మరి రాజుల హృదయాలను కూడా మార్చగలిగిన వాడు దేవుడే. అందువల్లే మనము యెహోవాను నమ్ముకున్నట్టే మేలు. మరి రాహేల్ అయితే భర్తను నమ్ముకునింది. అప్పుడు ఏం జరిగిందో చూద్దామా? మరి ఆదికాండం 30వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనంలో, యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలము నీయక పోయినా దేవునికి ప్రతిగానున్నానా నేను. మరి యాకోబుకి తెలుసు దేవుడే గర్భఫలముని ఇస్తాడని. కానీ ఆ గ్రహింపు రాహేలుకు లేదు. అప్పుడు ఏమైంది? రాహేలు మీద యాకోబు యొక్క కోపం అనేది రగులుకొనిందంట. మరి ఆమె మానవుని యొక్క కోపాన్ని చవి చూసింది. అంత ప్రేమించాడు కదా మరి రాహేలుని, మరి ఆమె మీదే కోపపడ్డాడు కదా. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? త్వరగా కోపపడదు. ఎవరు? ప్రేమ కలిగితే, ప్రేమ ఉంటే ఏమైంది? త్వరగా కోపపడదు. దేవుని వాక్యంలో కూడా ఇలాగూ రాయబడి ఉంది. ఏమని? ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్ కాలము ఉండును అని. మరి దేవుని కోపం అయితే నిమిషం మాత్రమే అంట. మరి ఎంతగా మనల్ని ప్రేమించాడో చూడండి. ఈమె మీద అయితే తన భర్త ఎంతో ప్రేమించాడు కదా, బహుగా ప్రేమించాడని మనం ఇందాక చదువుకున్నాం. మరి ఆమె మీద తన భర్త యొక్క కోపం అంట రగులుకొనిందంట. ఎందును బట్టి? ఆమె గ్రహించలేదు. దేవుడే గర్భఫలాన్ని ఇస్తాడని ఆమె గ్రహించలేదు కాబట్టి ఆమె భర్త యొక్క కోపాన్ని చవి చూసింది. మరి దేవుడైతే మనం దేనికి పనికిరానట్టుమైనా, మనము మరణానికి పాత్రులమైనా మన మీద ప్రేమ చూపించలేదు. కానీ ఆయన ఏం చూపిస్తా ఉన్నాడు? దయను చూపిస్తా ఉన్నాడు. ఎంతవరకు? మన ఈ లోకంలో జీవించే అంతవరకు. ఆయన కోపము నిమిషం మాత్రమే, కానీ ఆయన దయ ఆయుష్ కాలం ఉంది. మరి ఈ రాత్రికాల సమయంలో మనం గ్రహించవలసిన మరొక విషయం ఏంటంటే, దేవుడు మనలను మన పట్ల ఎంతో దయ చూపిస్తా ఉన్నాడు. మరి రాహేలు జీవితంలో నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, ఆమె మనుషుల మీద ఆధారపడటం వల్ల, మనుషుల్ని నమ్ముకొనడం వల్ల కోపాన్ని చవి చూసింది. మన దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన దగ్గర కోపం అనేదే లేదు. ఆయన కోపపడలేదు. ఆయన కోపాన్ని బట్టి మన మీద అతిక్రమము మోపలేదు. కానీ మన అతిక్రమాన్ని పరిహారము చేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ దేవునిని, ఆ ప్రేమను, దీర్ఘశాంతము కలిగిన దేవుడు మన హృదయంలో ఉన్నాడా లేదా? ప్రేమ త్వరగా కోపపడదు. మరి దేవుని యొక్క ప్రేమ కోపపడే ప్రేమగా లేదు. మరి ఈ రాత్రికాల సమయంలో ఆయన ప్రేమను గ్రహించవలసిన వారముగా ఉన్నాము. ఇంకా మనం చూస్తే రాహేలు మానవ ప్రయత్నంతో తన భర్తకు తన దాసిని భార్యగా ఇచ్చేసింది. మరి ఆమె ప్రయత్నాలు ఎంతో, కానీ దేవుని ఉద్దేశం ఒకటి ఉంది. ఆమెలో నుంచి ఒక కుమారుడు రావాలి. ఆ కుమారుడు
వాళ్ళు ఐగుప్తు దేశంలో వెళ్ళిన తర్వాత వాళ్ళకి కరువు వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారం ఇచ్చే ఒక కుమారుడుగా ఉండబోతా ఉన్నాడు అని దేవుని ఒక ప్రణాళిక ఉంది. కానీ ఆమె అది గ్రహించలేక తొందరపాటులో ఏం చేసింది, ఒక మానవ ప్రయత్నంతో తన దాసిని ఇచ్చేసింది భర్తకు భార్యగా. మరి మరి రాత్రికాల సమయంలో మానవ ప్రయత్నం అనేది మనం ఎప్పటికీ చేయకూడదు. దేవుని చిత్తం ఉందా లేదా అని దేవుని సన్నిధిలో మనం అడగవలసిన వారముగా ఉన్నాము. ఇంకా కొంత ముందుకు చూస్తే మనము రాహేలు యొక్క జీవితంలో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూడవచ్చు. 30వ అధ్యాయంలో మనం చూస్తే 22వ వచనంలో నుంచి దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నిందను తొలగించిననుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపను పేరు పెట్టెను. మరి దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. మరి మనం ఏమనుకున్నాం, దేవుడు చాలా సార్లు నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నా, దేవునికి మనవి చేస్తానే ఉన్నాను అని మనం అనుకోవచ్చు. కానీ దేవునికి ఒక నిర్ణయ కాలం అనేది ఉంది. ఆ నిర్ణయ కాలంలో దేవుడు కార్యాన్ని చేసినప్పుడు మన జీవితంలో ఎంతో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మరి ఆమె యొక్క నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఆమె గర్భంలో నుంచి యోసేపు వచ్చాడు. మరి యోసేపు ద్వారా ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు కరువుల నుంచి తప్పింపబడ్డారు. ఆయన దయా సంకల్పం అనేది ఒకటి ఉద్దేశంలో ఉంది కాబట్టి దేవుడు ఆలస్యము చేశాడు. మనం ఎప్పుడు కూడా మానవ ప్రయత్నం అనేది చేయడానికి తొందర పడకూడదు. దేవునికి ఒక నిర్ణయ కాలం ఉంది. శారాను కూడా దేవుడు ఒక నిర్ణయ కాలం ఉన్నప్పుడే దర్శించాడు. అలాగే రిబ్కాను కూడా దేవుడు దర్శించినట్లుగా మనం చూడవచ్చు. మరి ఇంకా చూస్తే రాహేలు యొక్క జీవితంలో నుంచి రాహేలు మరి యాకోబు యోసేపు పుట్టిన తర్వాత యాకోబు ఇంకా తన మామతో చెప్పాడు, ఏమని, మేము ఇంక ఇక్కడ నుంచి మా దేశానికి వెళ్ళిపోతాం అన్నప్పుడు, వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఏం చేసిందంటే రాహేలు వాళ్ళ యొక్క గృహదేవతను దొంగిలించినట్లుగా మనం చూడవచ్చు. అంటే ఆమె ఇంకా దేవుణ్ణి గుర్తెరిగింది. దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ ఆమెలో ఏముంది, విగ్రహము ఆమె జీవితంలో ఉంది. దొంగిలించడం మాత్రమే కాదు, దాన్ని దాచిపెట్టింది. తన భర్తకు కూడా చెప్పలేదు. మరి తండ్రి వచ్చి శోధిస్తా ఉన్నంటే వెతుకుతా ఉన్నప్పుడు కూడా ఆమె నేను కడగా ఉన్నాను, లెగవలేను అని చెప్పేసి ఆ పెట్టె మీద అలాగునే కూర్చొని ఉంది. అంటే తన తెచ్చుకున్న విగ్రహాన్ని ఏం చేసింది, అప్పుడైనా ఒప్పుకోవచ్చు ఆమె, కానీ ఆమె దాచిపెట్టింది. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కానీ ఆమె ఏం చేసింది, దాచిపెట్టడం ద్వారా ఆమె మరణానికి పాత్రురాలైపోయింది. మరణాన్ని ఆమె ఆహ్వానించిన స్త్రీగా మనం చూడవచ్చు. కాబట్టి ఆ దేవుని వాక్యంలో ఎలాగూ రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ఇలాగూ రాయబడి ఉంది, ఏమని, పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. మరి విగ్రహారాధన మనం అనుకోవచ్చు, మనమేం విగ్రహారాధన చేయట్లేదు కదా, మనం ఎందుకు రెండవ మరణంలోనికి వెళ్ళిపోతామని. ఎవరైతే దేవుని కంటే మనుష్యులను ప్రేమిస్తారంటే మన తల్లినైనా మన తండ్రినైనా మన భర్తనైనా లేకపోతే మన బిడ్డలనైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించినట్లయితే మన హృదయంలో అదేమవుతుంది, విగ్రహారాధన అయిపోతుంది. ఇంకా ఆమె అబద్ధములు కూడా చెప్పింది. మన తండ్రికి అప్పుడైనా చెప్పేయచ్చు కదా. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఎవరి దగ్గర అయితే ఆ విగ్రహము దొరుకుతుందో వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు అని చెప్పాడు కదా. యాకోబు తన భర్తకు కూడా
తెలియలేదు. మరి రాహేలు అతిక్రమాన్ని దాచిపెట్టింది. దేవుని వాక్యంలో ఇలాగూ స్పష్టముగా రాయబడింది. ఏమని అంటే 32వ అధ్యాయము కీర్తనలు 32లో మనం చూస్తే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మరి ఆమె ధన్యురాలుగా ఉండలేకపోయింది. తన అతిక్రమాన్ని దాచిపెట్టింది, దానికి పరిహారము పొందలేకపోయింది. మరి ఈ రాత్రికాల సమయంలో మనలో ఏమైనా అతిక్రమాలు ఉన్నాయా? మనలో ఏమైనా ఇంకా దాచిపెట్టుకున్నవి ఉన్నాయా? మనలో విగ్రహాలు ఉన్నాయా? అబద్ధం ఉందా? ఉంటే ఈ రాత్రికాల సమయంలో దేవుని యొద్ద ఒప్పుకుంటే చాలు. దేవుడి వాక్యం ఏం సెలవిస్తా ఉంది? చక్కగా దేవుడు మన కోసం రాశాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మరి ఈ రాత్రికాల సమయంలో మనం ధన్యురాలముగా అవ్వాలి అంటే మన అతిక్రమాలు ఒప్పుకుంటే చాలు. మన పరిహారము దేవుడు ఎప్పుడో చెల్లించాడు. మనం దేవుని సన్నిధిలో, దేవా నేను ఈ అతిక్రమము చేసి ఉన్నాను, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే మనము ధన్యులవుతాం. మరి రాత్రికాల సమయంలో రాహేల్ అయితే తన అతిక్రమాన్ని దాచిపెట్టింది, మరణాన్ని ఆహ్వానించింది. మరి మన అతిక్రమంలో దాచిపెడితే దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది కదా. ఏమని రాయబడింది? ఇందాక మనం చదువుకున్నాం. పిరికివారు, అవిశ్వాసులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఇంకా అబద్ధికులు అందరూ రెండవ మరణానికి, అగ్నిగుండములో వెళ్ళిపోతారు. మరి ఆ అగ్నిగుండము నుంచి తప్పించుకోవాలంటే మనలో ఏమైనా అతిక్రమాలు ఉంటే ఈ రాత్రికాల సమయంలో ఖచ్చితంగా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క కనికరాన్ని మనము చూస్తాము. ఇంకా రాహేలు ఎలాగుందంటే ఇశ్రాయేలు కుటుంబాన్ని వర్ధిల్ల చేసిన స్త్రీగా ఉంది. మనం చూసినట్లయితే రూతు గ్రంథములో ఇలాగు రాయబడి ఉంది. రూతు గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేళ్ల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక. మరి రూతును ఆశీర్వదిస్తూ ఏమని చెప్పారో చూస్తే, ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును లేయాను పోలిన దానిగా నువ్వు ఉండాలి అని రూతుని ఆశీర్వదించారు. మరి ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేసిన శ్రీ రాహేలు. మరి ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రాహేలు భర్త యొక్క ప్రేమను పొందింది. మరి మనమైతే దేవాతి దేవుని యొక్క ప్రేమను పొందాము. రాహేలు మానవుని మీద ఆధారపడింది, తన భర్త మీద ఆధారపడింది. మరి మనమైతే దేవుని మీద ఆధారపడాలి, దేవుని నమ్ముకోవాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి మన పూర్ణ హృదయముతో. మరి ఇంకా దేవుడు మన ఎడల ఎంతో దయను చూపిస్తా ఉన్నాడు. తన కోపాన్ని మన పట్ల చూపించలేదు. మన అతిక్రమములు దేవుని యొద్ద ఒప్పుకొనినట్లయితే మన కనికరం పొందుతామని దేవుని వాక్యం ద్వారా ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాలి. మరి రాహేలు జీవితం ఎంతో మనకు నేర్పిస్తా ఉంది పాఠాలు. మరి వాటిని మన హృదయంలో భద్రపరచుకొని అలాగున మనం జీవించలాగున దేవుడు సహాయం చేయాలని మనము ఈ రాత్రికాల సమయంలో స్త్రీలముగా కూడుకొని మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి. మరి దేవుడు చేసిన మేలులను మనము దేవుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.